సో మేము చెప్పేది ఏంటంటే మీ కోతుల పడద వరకు అర్థమైంది. మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం. మీరు మాత్రం ఖచ్చితంగా ఇది తగ్గియండి. ఈ షార్ట్ టర్మ్ ప్యాడీ అవన్నీ చెప్పారమ్మా. సీడ్ అవన్నీ ఉందా? యూరియా అన్ని దొరుకుతుంది కదా? ప్రతి సంవత్సరం ఇప్పుడు మన 3 లక్షలు ఫస్ట్ అప్పు పెట్టుకున్నాం, మళ్ళీ మన చిక్కులు పడి మళ్ళీ పెట్టినాం, 2 సార్లు పెట్టినాం, అది పోయింది. మరి ఇక ఇది ఆధారం ఉంది కాబట్టి సరే ఇదన్నా కొత్త పండించామని ఆలోచించి అంటే ఏమవుతుంది అంటే అదే మీరు ఆలోచన నేను తప్పు అని పెట్టాను, కానీ సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఇప్పుడు రేపటి రోజున వర్షాలు రకం ఇప్పుడు చాలా మంది పత్తి కూడా వేసిన వాళ్ళు అది కూడా ఎండిపోతుంది ఇప్పుడు. వేసినాం సార్. అవునా? ఎక్కడే సార్? 40 వేసాం. వాటర్ లేవు, ఎండిపోతుంది. అవును సార్. ఒకసారి ఆల్రెడీ ఎండిపోయింది, మొత్తం మొలకలు వచ్చి మొత్తం ఎండిపోయింది. మరి పప్పులు కందులు అవన్నీ వేసుకోవచ్చు కదా? 5,000 అంటే ₹1,00,000. అలవాటైన పని కాబట్టి నేనేమంటున్నానంటే సరే నీళ్లు సరిపోను ఉన్నది మీకు బోర్వెల్ నమ్ముకుని మీరు చేస్తానంటున్నారు. నేను మీకేమంటున్నానంటే బోర్వెల్లో కూడా వాటర్ తగ్గిపోతుంది. ఇప్పుడు బోర్వెల్ అనేది ఎట్లా భూగర్భ జలం కింద వాటర్ ఉంది, మనం తీస్తూనే ఉన్నాం. ఇప్పుడు మా వాటర్ బాటిల్ లాగా వాటర్ బాటిల్ నా దగ్గర వాటర్ ఉంది అని తాగుతాం, ఖాళీ అయిపోతుంది. మళ్ళీ నింపుకుంటేనే అది వస్తుంది. మళ్ళీ నింపుకోవాలంటే మనకి వర్షాలు రావాలి. వర్షాలు వస్తేనే మళ్ళీ భూగర్భ జలాలు పెరుగుతాయి, మళ్ళీ మీకు బోర్ నడుస్తూనే ఉంటుంది. 10,000 కట్టుంటారా ఎకరానికి? కౌలు 20 సీడ్ టూ సీజన్స్ కలిపి సార్. 2 సీజన్కి ఓకే. అంటే ఇప్పుడైతే 10,000 అయితే మీకు లెక్క. మీరు అది వేసుకుని మళ్ళీ ఇప్పుడు వరి వేసి మళ్ళీ వాటర్ రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా, లాస్ అవుతుంది. మరి మన అగ్రికల్చర్ వాళ్ళు మీటింగ్లో చెప్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు మబ్బు ఇట్లా ఉంది కానీ వర్షం రావట్లేదు, అవునా కదా? ఇది మీకు 2016-17లో ఇట్లనే జరిగింది, అప్పుడు కూడా వర్షాలు లేవు. సో ఈసారి వర్షాలు తక్కువ కాబట్టి మీరు కొంచెం ఆలోచన చేసి చేసుకుంటారు. మీరు ఇవన్నీ చేయడానికి 20-25 వేలు పెట్టుబడి పెడతారు. లేబర్స్కి ఖర్చు ఉంది. 20,000 పెట్టుబడి పెట్టి మీరు నష్టం పోతే ఇక ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? వచ్చి 10 బ్యాగులు పట్టుకుని పోయేది డబ్బు ఉన్నోడు. డబ్బు ఉన్న మనిషి ఒకేసారి వచ్చేది 10 బ్యాగులు పట్టుకుని వెళ్ళిపోయేది. రెండోది ఈ ప్యాక్స్ నడిపే వాళ్ళు కూడా కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలు వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. స్టాక్ ఉంది లేదు అని చెప్పి పంపించడము, వాళ్ళకి తెలిసిన వాడికి ఇవ్వడం, ఇవన్నీ మన